హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. తెల్లవారు లేస్తే ప్రతి ఒక్క దాని నుంచి ఇన్ఫర్మేషన్ అంటే వార్తాపత్రికలు అయిండొచ్చు, యూట్యూబ్ ఛానల్స్ అయిండొచ్చు, హెల్త్ మినిస్ట్రీ అయిండొచ్చు, హాస్పిటల్స్ అయిండొచ్చు, డాక్టర్స్ అయిండొచ్చు, యూట్యూబర్స్ అయిండొచ్చు. ప్రతి నోట వినిపిస్తున్నది హెచ్ఎంపీవీ వైరస్ గురించి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది చేసే వైరస్ అని చెప్పేసి మాత్రం చెప్పొచ్చు. వైరస్లు అన్నిటిలో కూడా వైరస్లు రూపాంతరం చెందుతున్నాయి అనేది మాత్రం గమనించాలి. వైరస్లు ఎక్కడికి పోలేదు. చాలామంది అనుకుంటుంటారు కోవిడ్-19 పాండమిక్ని చూసాం, ఎంత భయంకరంగా ఉంది, ఎన్ని ప్రాణాలను, ఎన్ని కుటుంబాలలో వాళ్ళ ఆత్మీయులను కోల్పోయారు, పిట్టల్లాగా ఎంతోమంది ఎగిరిపోయారు, ఇవన్నీ మనము చూసి ఉన్నాము. వైరస్ అంటేనే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు ఎన్నో దానికి ముడిపడి ఉంటాయి. వ్యాక్సిన్స్ కూడా దానికి పెద్దగా పనిచేసినట్టయితే మనకు కనపడట్లేదు. లక్షణాలు ఎలా ఉంటాయంటే జలుబు, దగ్గు, జ్వరము, దీంతోపాటు బ్రీతింగ్ రాకపోవడం, శ్వాస సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. నిమోటిక్ అయిండొచ్చు, బ్రాంకోలైటిస్ అయిండొచ్చు, ఎలర్జీస్ అయిండొచ్చు. జలుబు, దగ్గుతో ఎక్కువ రోజులు బాధపడే వీళ్ళు అతి జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతో అవసరం. చిన్న పిల్లలు, పెద్ద వయస్కులను టార్గెట్ చేస్తుంది హెచ్ఎంపీవీ వైరస్. కాబట్టి వీళ్ళు అతి జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. దీనికి సంబంధించి కామన్గా మీరు ఎన్ని యాంటీబయాటిక్స్ తీసుకున్నా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మీ ఇమ్యూనిటీ రెసిస్టెన్సీ మీదనే మీరు బతకడం అనేది ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. మీరు దీన్ని ఎలా అంటే ఫస్ట్ మనము కరోనా పాండమిక్ సీజన్లో ఎలా అయితే ఉన్నామో హైజీన్ మోస్ట్ ఇంపార్టెంట్. శానిటైజేషన్ కానీ, ఇల్లు పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉండడం కానీ, కంటామినేషన్ తగ్గించుకోవడం కానీ చాలా అవసరం. సాంప్రదాయ అల్లము, వెల్లుల్లి, పసుపు ఇవన్నీ మనకు తెలుసు. అవన్నీ ఖచ్చితంగా మీ డైలీ రొటీన్ డైట్లో ఉండేలా చూసుకోండి. ప్రికాషన్ కోసమైనా, లేదా మీరు ఆల్రెడీ దగ్గు, జలుబుతో ఎక్కువ రోజులు సఫర్ అవుతున్నా, హెచ్ఎంపీవీ వైరస్ ఉన్న, కరోనా వైరస్ ఆల్రెడీ బాడీలో, అందరి బాడీలో ఉంది కరోనా వైరస్. వీటి నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెసెంజర్ మాలిక్యూల్స్ అనేది 100% అవసరం. దీన్ని ఆయుష్ కానీ, వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ అమెరికా కానీ ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఇది శరీరంలో ఇమ్యూనిటీని, రెసిస్టెన్స్ని అమాంతంగా పెంచే ఒక అద్భుతమైన మెసెంజర్ మాలిక్యూల్స్. దానికోసం మీరు నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. లైఫ్ స్టైల్ డాక్టర్ల దగ్గర మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. దాంతో పాటు మీరు ఇంట్లో కొన్ని చేయాల్సిన పనులు తప్పకుండా ఉంటాయి. ఎంతసేపు మీ ప్రాబ్లమ్ని డాక్టర్ మీదనో లేకుంటే ఇంకొకరి మీదనో నెట్టేయకుండా మీకు మీరుగా కొన్ని తీసుకోండి. హోమ్ రెమెడీస్లో చాలా మట్టికి మనం చూసాం, కరోనా పాండమిక్ టైంలో నాన్ వెజ్ని కుమ్మేశారు. కానీ ఇప్పుడు అది రివర్స్ చేయాలా. ఏంటి అంటే ఒకవేళ నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్నట్టయితే మీ శరీరము చాలా వరకు ఇమ్యూనిటీ తగ్గుతుందనే చెప్పొచ్చు. నాన్ వెజ్ను అతి తక్కువ తీసుకోండి. ఆకుకూరలను ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ నాన్ వెజ్ తినాల్సి వస్తే ఆ రోజులో ఒక పూట ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోండి, లేదా ఆకుకూరలతో వండిన నాన్ వెజ్ని తీసుకోండి. బిర్యానీలను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఎందుకంటే బిర్యానీలో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్ ఉంటుంది, అంటే రైస్ ఎక్కువగా ఉంటుంది, మిగతా అన్ని తక్కువగా ఉంటాయి. కాబట్టి బిర్యానీలను 100% అవాయిడ్ చేయండి. నైట్ డిన్నర్ 6 లోపే కంప్లీట్ చేసేయండి. లెమన్, ఉసిరి, చ్యవన్ప్రాష్ ఇలాంటి అంటే ఇమ్యూనిటీని, రెసిస్టెన్సీని ఇచ్చే ఆహార పదార్థాలను ఏరి కోరి తినండి. వెజిటేబుల్స్కి సంబంధించిన సలాడ్స్ను తీసుకోండి. ఫ్రూట్స్ని ఎక్కువగా మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. లంగ్స్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్లను తప్పకుండా చేయండి. అదేంటంటే ప్రాణాయామం అయిండొచ్చు, కొంచెం రన్నింగ్ అయిండొచ్చు, వాకింగ్ అయిండొచ్చు, కొంచెం మీ శరీర కదలికలను ఖచ్చితంగా చేయండి. దానివల్ల మీ ఇమ్యూనిటీ అంటే మీరు తీసుకున్న డైట్కి మీ ఎక్సర్సైజ్ అయిండొచ్చు, మీ యోగా అయిండొచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. మీ రెసిస్టెన్స్ పర్ఫామ్ చేయగలుగుతుంది. చద్దన్నం ఉంటుంది, చద్దన్నం నా ఛానల్లో ఉంది. అది ఎలా చేయాలా, ఏం తినాలా అనేది దాని బెనిఫిట్స్ కూడా నేను ఒక వీడియో చేస్తాను. తప్పకుండా హెచ్ఎంపీవీ వైరస్ నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి.